ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సహజ సిద్ధంగా మనం ఏదైనా రాజవీధి తీసుకున్నప్పుడు గృహ నిర్మాణం చేసేటప్పుడు సెట్ బ్యాక్స్ అనేటువంటివి ఏ విధంగా ఉండాలి అంటే అందరికీ తెలిసినట్టుగా తూర్పు ఉత్తరం ఎక్కువ సెట్ బ్యాక్స్ ఉండాలి, దక్షిణము పడమర తక్కువ సెట్ బ్యాక్స్ ఉండాలి అనేటువంటివి అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ రాజవీధికి తగ్గట్టుగా అంటే రాజవీధికి తగ్గట్టుగా అంటే తూర్పు రాజవీధి తీసుకుందాం అనుకోండి. తూర్పు రాజవీధి అనగానే ఏమవుతుంది, తూర్పు ఆగ్నేయంలో మెట్లు తీసుకుంటున్నాం. ఆ మెట్లు తీసుకున్నప్పుడు మెట్ల వెనక సరే దానికి ఆని మనకి ఆ క్షేత్రపదం అనేటువంటి నిర్ణయం చేసుకుని తూర్పు ఈశాన్యంలో ద్వారబంధం పెడుతున్నాం. మనకి సెట్ బ్యాకు అంటే టాప్ వ్యూలో చూసినప్పుడు ఆ స్లాబ్ ప్రొజెక్షన్ నుండి స్థలం హద్దు వరకు సెట్ బ్యాకా, లేకపోతే అసలు వాస్తు ప్రామాణికంగా సెట్ బ్యాక్ అంటే ఏమిటి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ సెట్ బ్యాకు అంటే ఏంటంటే మనం గృహం ఏదైతే ప్రధాన ద్వారం పెట్టుకొని అక్కడ నుండి లోపలికి వెళ్తామో అంటే ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేసి ఇంటి లోపల అడుగు పెడతామో ఆ ప్రధాన ద్వారానికి మాత్రమే మనం స్థల హద్దు నుండి ఆ యొక్క సెట్ బ్యాక్ అనేటువంటిది తీసుకోవాలి. అంటే తూర్పు ఆగ్నేయంలో మెట్లు అనేటువంటివి ఈస్ట్ నుండి వెస్ట్ వైపుకి ఒక 7 అడుగులు తీసుకుని, అదేవిధంగా మెట్ల దగ్గర నుండి కాంపౌండ్ హద్దుకి ఒక 2 అడుగులు తీసుకున్నప్పుడు ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ అనేటువంటిది 9 అడుగులు అవుతుంది. అంతేగాని 2 అడుగులు అనేటువంటిది కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అదేవిధంగా ఇంకొక సందేహం ఏంటంటే వెస్ట్ రాజవీధి ఉన్నప్పుడు పశ్చిమ నైరుతిలో సవ్య దిశలో మెట్లు తీసుకున్నప్పుడు ఆ యొక్క సెట్ బ్యాక్ అనేటువంటిది వెస్ట్ వైపు తప్పనిసరిగా తూర్పు కంటే ఎక్కువే ఉంటుంది. అంతేగాని వెస్ట్ వైపు 9 అడుగులు సెట్ బ్యాక్ ఉంది కదండి, మేము దానికంటే ఎక్కువ వల్లాలి కదా సెట్ బ్యాక్, మేము ఈస్ట్ వైపు 10 అడుగులు వదులుతామండి అని చెప్పేసి చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలాంటి తప్పు చేయకూడదు. మనకి శాస్త్రంలో వచనపూర్వకంగా శ్లోకపూర్వకంగా చెప్పింది ఏంటంటే రాజవీధి ఏదైనా కూడా రాజవీధికి ఎదురుగా ఎక్కువ సెట్ బ్యాక్ ఉండొచ్చు. అంటే రాజవీధి అనేటువంటిది తీసుకున్నప్పుడు తూర్పు వైపు ఎక్కువ సెట్ బ్యాక్, రాజవీధి ఉత్తరం వైపు ఎక్కువ సెట్ బ్యాక్, రాజవీధి దక్షిణం వైపు ఎక్కువ సెట్ బ్యాక్, రాజవీధి పడమర వైపు ఎక్కువ సెట్ బ్యాక్. అంతేగాని ఈ పడమర కంటే ఉత్తరం ఎక్కువ ఉండాలి, ఈ పడమర కంటే తూర్పు ఎక్కువ ఉండాలి అనేటువంటి ప్రామాణికం లేదు. ఇదేంటంటే మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాజవీధి ఏదైనా కూడా అంటే దక్షిణం వైపు రాజవీధి తీసుకుందాం అనుకోండి, దక్షిణం అనేటువంటిది మెట్లు తీసుకున్నప్పుడు దానికంటే ఎక్కువ ఉత్తరం వైపు వదిలిపెట్టి ఈ యొక్క దక్షిణ రాజవీధి వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ కంటే తూర్పు వైపు ఎక్కువ వదిలిపెడితే అసలు ఇక్కడ ఇల్లు అనేటువంటిది ఏమీ ఫామ్ కాదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెట్ బ్యాక్ అనేటువంటిది ఎక్కడి నుండి మనం తీసుకుంటున్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. స్లాబ్ ప్రొజెక్షన్ నుండి తీసుకుంటున్నామా లేకపోతే గృహ హద్దు నుండి తీసుకుంటున్నామా అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి శాస్త్ర ప్రామాణికంగా చెప్పింది ఏంటంటే రాజవీధి ఏదైనా కూడా రాజవీధి వైపు సెట్ బ్యాక్ అనేటువంటిది అన్ని దిక్కుల కంటే ఎక్కువ ఉండాలి అనేటువంటిది మనకి ప్రామాణికం. కాబట్టి దక్షిణ రాజవీధి అయితే దక్షిణం వైపు సెట్ బ్యాక్ అనేటువంటిది అన్ని వైపులా మిగతా 3 వైపులా ఉన్నటువంటి సెట్ బ్యాక్ కంటే ఎక్కువ ఉండొచ్చు. అయితే దీనిలో తీసుకోవాల్సింది ప్రామాణికం ఏంటంటే చుట్టూ కూడా ప్రదక్షిణ వాస్తు ఉండాలి. అంటే మనం ఉదాహరణకి దక్షిణం వైపు ఒక 10 అడుగులు సెట్ బ్యాక్ తీసుకున్నాం అనుకోండి, ఉత్తరం వైపు 3 అడుగులు తీసుకున్నా పర్వాలేదు, కానీ 3 అడుగులు మ్యాండేటరీగా తీసుకోవాలి. నార్త్ వైపు స్థలం హద్దులో కట్టుకోకూడదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే చుట్టూ కూడా ప్రదక్షిణ వాస్తు అనేటువంటిది ఉండాలి. దాన్నే అలింద్ర అన్నారు. అందుకే దేవాలయ వాస్తులో కూడా గర్భాలయం చుట్టూ కూడా ఆ యొక్క మండపం చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేయటానికి స్థలం వదులుతారు. ఎందుకు వదులుతున్నారు? ప్రదక్షిణ అనేటువంటిది మనం చేయకుండా ఫలితం రాదు కాబట్టి. షోడశోపచార పూజలో ప్రదక్షిణ కూడా ఒక విధి విధానం కాబట్టి మనం ఏది చేసినా కూడా వాస్తు ప్రామాణికంగా సెట్ బ్యాక్ అనేటువంటిది ఏ రాజవీధికి ఎలా తీసుకోవాలి అనేటువంటిది పూర్తిగా అర్థం చేసుకొని ఆ యొక్క క్షేత్రపద నిర్ధారణ చేసి మాత్రమే ఆ యొక్క ప్లానింగ్ అనేటువంటిది ఫ్రీజ్ చేయాలి. అమ్మో ఈ ఇంటికి నార్త్ వైపు తక్కువ ఉంది సెట్ బ్యాకు, దక్షిణ రాజవీధి అండి మాది, నార్త్ వైపు సెట్ బ్యాక్ తక్కువ ఉంది, దక్షిణం వైపు 5 అడుగులు ఉంది, నార్త్ వైపు 4 అడుగులే ఉంది, తప్పు కట్టారు
ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. పొరపాటున కూడా అలా అనుకోవాల్సిన పని లేదు. రాజవీధి ఏదైనా కూడా రాజవీధికి తగ్గట్టుగా సెట్ బ్యాక్ అనేటువంటిది ఎక్కువ ఉండొచ్చు. అయితే దీనిలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్ని చూస్తూ ఉంటాం. తూర్పు రాజవీధి అనగానే ముందంతా స్థలం వదిలేసి గార్డెన్కి ఎక్కడో వెనక్కి కడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా స్థలానికి మనం తీసుకునేటువంటి ఆ యొక్క డయాగ్నల్ లైన్స్ కంపల్సరీగా ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ అనేటువంటిది మనం కట్టేటువంటి ఇంటి లోపలికి రావాలి. లేకపోతే ఆ ఇంటికి బలం అనేటువంటిది ఉండదు. కాబట్టి మనం సెట్ బ్యాక్ అనేటువంటిది నిర్ధారణ కూడా చాలా ఇంపార్టెంట్. దానివల్ల నాభిస్థానం కూడా మారిపోతుంది. మనం చేయాల్సిందేమో శంకుస్థాపన స్థలనాభిలో చేసినప్పుడు అసలు ఆ నాభిస్థానంలో శంకుస్థాపన చేసినప్పుడు ఇల్లు అనేటువంటిది వెనక్కి కట్టినప్పుడు ఇల్లు అనేటువంటిది ఆ యొక్క శంకుస్థాపన స్పాట్లో రాకుండా ఇల్లు ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఇంటికి బలం కూడా ఉండదు. అందుకే చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ కూడా చూసుకొని ఎక్కడ ఎంతవరకు ఎలా ఏ విధంగా చేయాలి అనేటువంటిది వాస్తు ప్రామాణికంగా ఫాలో అయ్యి ఇంటి నిర్మాణం చేసుకుంటే అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.